హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? ఏం లేదండి, ఈరోజు మేమైతే ఐ చెకప్కి వచ్చాము. ఐ చెక్ చేసుకోవడానికి వెళ్ళామండి స్పెట్స్ సెంటర్ దగ్గరికి. వాళ్ళు స్పెట్స్ ఇచ్చే ముందు కంపల్సరీ చెక్ చేసే ఇస్తారు. వేరే దగ్గర చెక్ చేసుకొని వచ్చినా కానీ వాళ్ళైతే ఫస్ట్ చెక్ చేసిన తర్వాత స్పెట్స్ ఇస్తారండి. మేము ఎక్కడ వెళ్ళలేదు, డైరెక్ట్ ఇడికే వచ్చాము. నాకు డిస్టెన్స్లో ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు అనేసి వచ్చాము. దానివల్ల కూడా కొంచెం హెడేక్ అనేది కూడా వస్తుందంట, సైట్ వల్ల కూడా అప్పుడప్పుడు వస్తుంది హెడేక్. అది ఎందువల్ల అనేసి దీనివల్ల చెక్ చేసుకుందాం అనేసి వచ్చాను. ఆ సైట్ అయితే చూస్తున్నారండి, ఫ్రేమ్స్ ఒకటే చేంజ్ చేస్తున్నారు, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి. అది డిస్టెన్స్లో చాలా స్మాల్ సైజ్ పెట్టి బిగ్ సైజ్ పెట్టి లెటర్స్ అయితే చెక్ చేస్తున్నారు. అది దూరం నుంచి చాలా లాంగ్ ఉందంటే అది నిజంగానే లాంగ్ ఉందండి అనేసి ఆమె జోక్ చేసింది. అదే లాంగ్ ఉన్నదే దగ్గరికి కనిపించాలి కదా, అందుకే కదా స్పెట్స్ వాడేది అనేసి నేను అడుగుతున్నాను తనని. చెక్ చేశారు చాలాసేపే. ఆ ఫ్రేమ్స్ చాలా ఫ్రేమ్స్ వేశారు, వేసి చూసారు. అలా చాలా టైం పట్టింది. మేము వచ్చిన షాప్కి ఒక 2 hours అట్లా. నేను మా ఒక్కదాని నేను మా ఆడపడుచు ఇద్దరం వచ్చాము. నాకు సైట్ వచ్చి 0.75 ఉంది. ఎవరికైనా పాయింట్లలో ఉంటుంది, 0.5, 6 అలా ఉంటుంది. నాకంటే దారుణంగా మా ఆడపడుచుకి ఎక్కువ ఉంది ఇంకా సైటు. నా చాలా తక్కువ, అంటే నాది 1 తక్కువ, అంటే నాది 1 ఉంది అనుకోండి. మా ఆడపడుచు అగో తనకి చెక్ చేస్తున్నారు నా తర్వాత. ఆల్రెడీ తనకి చెక్ చేసింది, తను అమ్మాయే ఫస్ట్ చెక్ చేసింది. తర్వాత వాళ్ళ ఓనర్ అంట తను వచ్చాడు. తను వచ్చి స్పెట్స్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేయాలమ్మా మళ్ళీ నీకు అనేసి చెక్ చేస్తున్నారు. ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తను ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను అనేసి తనకి చెక్ చేస్తున్నాడు. ఎవరికైనా పాయింట్లలో ఉంటుంది, కానీ మా ఆడపడుచుకి డైరెక్ట్ 5-6 ఉందండి. ఆ 5-6 అనేది ఇంకొంచెం పెరిగితే కళ్ళు పోయే స్టేజ్ అంట. ఆ స్టేజ్ అక్కడ దాకా వెయిట్ చేసింది పాపం తను. తను ఏమంటుందంటే నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు సైట్ వచ్చింది అంట. ప్రెగ్నెన్సీలో కొంతమందికి కొన్ని వస్తాయండి, మతిమరుపు, సైటు, హెడేక్ కొన్ని వస్తాయి కొంతమందికి. తనకు సైట్ వచ్చింది. ఇప్పుడు కనుక స్పెట్స్ తీసుకోకుండా ఇంకా కొన్ని రోజులు లేట్ చేసి ఉంటే తనకు కళ్ళే పోయాయి. ఇప్పుడు సర్జరీ చేసుకున్నా బెటరే, స్పెట్స్ వాడకుండా. చూస్తాను నెక్స్ట్ ఎప్పుడైతే స్పెట్స్ తీసుకుంటాను అనేసి స్పెట్స్ అయితే తీసుకుంటుంది. అదే చెక్ చేస్తున్నారు ఫ్రేమ్స్, లెఫ్ట్ ఐ రైట్ ఐకి. ఆ ఫ్రేమ్స్ చేంజ్ చేస్తూ చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే రీజనబుల్ ప్రైజే ఉందండి సైట్ని బట్టి. ప్లస్ బ్లూ లైట్ అనేది ఇప్పుడు మనం ఫోన్ వాడినా, ల్యాప్టాప్స్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఆ బ్లూ లైట్ అనేది కూడా ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాంటిది కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అవైలబుల్గానే. అది కూడా తీసుకుంది తను కూడా. అది ఒకటి, సైటు, ఈ ఫ్రేమ్, ఈ 3 డివైడ్ చేసి ప్రైజెస్ ఇస్తారు వీళ్ళు. ఎక్కడ స్పెట్స్ తీసుకున్నా అంతే అనుకోండి. మేమైతే ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మస్తు కామెడీ అండి. ఒక్క స్పెట్స్ నచ్చవు తొందరగా. ఇక ఇది సైడ్కి గోల్డ్ లాగా ఉంది ఫ్రేము, అది 1200 అంట ఓన్లీ ఫ్రేమ్కే. అది పర్లేదు, తనకి బాగానే ఉంది, నాకు కూడా బాగానే ఉంది. కానీ అది కాక ఇది వేరే మోడల్ అండి. ఇది ఫైబర్ అంట, ఫ్రేమ్ నార్మల్గా ఉంటుంది. ఇది కొంచెం సైజు పెద్దగా ఉంది అనేసి వేరేది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రేమ్ పెద్దగా ఉంది అనేసి ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది అనేసి మొత్తం చూస్తున్నాం మిరర్స్లో. అక్కడ అన్నీ ఉన్నాయి స్పెట్స్. మేము ఒక 2 hours ఇందులోనే టైం స్పెండ్ చేసామండి. కొద్దిసేపు పవర్ కట్ అయింది, అక్కడ కరెంటు పోయి. మా మరిది మా కోసం వెయిట్ చేస్తూ చికాకు పడుతుండు, తొందరగా కానీ అండి ఏంది ఇంత లేటు, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి అనేసి. మా మరిది మా మరదలు నేను సరిపోయారు మీరిద్దరు అనేసి మమ్మల్ని ఇద్దరు నన్ను అయితే అనేసాడు.
కానీ మగోళ్ళు లేడీస్ షాపింగ్కి రావాలంటే అందుకే భయపడతారు. ఒక్కడి కాదు మేము చూసిన ఫ్రేమ్స్. అబ్బా అది ఇది ఇది ఇవ్వు అది ఇవ్వు, అంతే కదా. తొందరగా నచ్చవు లేడీస్కి ఏదైనా సరే. బట్టలకి వెళ్ళినా అంతే, స్పెడ్స్ అయినా అంతే, ఇంకేదైనా అంతే. తొందరగా నచ్చవు ఏది. నేనైతే రెండే చూశాను. ఇది ఎలా ఉంది వదినా చెప్పు అనేసి నన్ను అడుగుతుంది. అన్న నువ్వు చెప్పు అనేసి తనకు చూపిస్తే పర్లేదు బాగానే ఉన్నాయి తీసుకో అంటున్నాడు. అలానే చూస్తూ ఉన్నాం. అయ్యో ఫ్రెండ్స్ చూడండి, మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలనేసి, చూడడానికి బాగుండాలనేసి ఒక్కటి కాకుండా చాలా ఆప్షన్స్లో చూస్తున్నాం. అది బాగుందా, ఇది బాగుందా, ఇది గోల్డ్ది, ఇది నచ్చింది. ఇది తొందరగా బ్రేక్ అవుతుంది, పిల్లలు ఉన్న ఎక్కడన్నా పడేసినా కానీ పగిలిపోతుంది అనేసి వాళ్ళు భయపెట్టేసరికి అది పక్కన పెట్టేసినాం ఇక. కానీ పెట్టుకుంటే బాగుంది అది. అన్ని స్పెట్స్ చెక్ చేస్తున్నాం. అవి పెట్టుకుంటే చూడడానికి బాగుంది అందుకనేసి కొద్దిసేపు అది పెట్టుకునే ఉన్నా. అది గోల్డ్ ఫ్రేమ్ సైడ్ది, కాకపోతే బ్రేకబుల్ అనేసరికి పక్కన పెట్టేసినాం. అది బాగానే ఉందా తీసుకో అంటున్నా. అంతా ఓకే చేసిన తర్వాత అది పోతుంది పగిలిపోతుంది అనేసరికి ఆగిపోయినాం. తను ఇంకా వేరే మోడల్, నేను ఇంతకుముందు చూసింది ఇది బాగుంటుందా, ఇంకొకటి కూడా చేశాను అది బాగుంటుందా అనేసి ఆలోచిస్తూ ఉన్నా. ఇద్దరం ఏది బాగుంటుందా అనేసి 2 hours టైం అక్కడ స్పెండ్ చేసామండి ఇద్దరం. చాలా టైం తీసుకున్నారు అనేసి మా మధ్య ఒకటే వెయిట్ చేసి ఇంకా నేను పోతా మీరు రారు అనేసి కోపంతో అన్నా. సరే మేమైతే సరే మేము మూసంలే మీరు వెళ్ళిపోండి అనేది చెప్పినాం. కానీ పాపం మా కోసం అలానే వెయిట్ చేసిండు. చాలా స్పెట్స్ ట్రై చేసాం అక్కడ ఉండి. అక్కడ ఎవరు ఎక్కువ కస్టమర్స్ కూడా ఏం లేరు, ఆ టైంకి రాలేదు, తర్వాత వచ్చిర్లే. కానీ మేమున్న టైం ఖాళీ టైం కాబట్టి మేము అన్నీ ట్రై చేసినాం. స్పెట్స్ కదా, మామూలు స్పెట్స్ లాగానే ఉన్నాయి అవి కూడా. అదేదో ఏజ్డ్ వాళ్ళు పెట్టుకున్నట్టు కాకుండా స్టైలిష్గా ఉన్నాయి అన్నీ. ఇవి నార్మల్ స్టైల్ స్పెట్సా సైట్ స్పెట్సా అని కూడా డిఫరెన్స్ ఎవరికి తెలియదు. అదొకటి ఇదొకటి పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇది పర్లేదు అనిపించింది, ఇది కొంచెం పెద్దగా అనిపించింది పెట్టుకుంటే. ఓకే రెండిట్లలో ఫైనల్ అంటే ఫస్ట్ వన్ అనేసి అనుకున్నాను. నేనైతే ఫస్ట్ వన్ ఫిక్స్ అయ్యానండి. మా మర్దలు ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంది. ఇది ట్రై చేసిన ఎలా ఉందని, దానికంటే కొంచెం బెటర్ ఇదే బాగుంది అనిపించింది నాకైతే. అన్నీ ఫ్రీగానే కదా, ఖర్చు డబ్బులు అయితే లేదు కదా. ఇగో ఇద్దరం గుడ్డోలం అనేసి నవ్వుకుంటున్నాం ఇద్దరం. అన్నీ ఫ్రీనే కాబట్టి